చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు. మళ్ళా అడ్వకేట్ మీదనే కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపు గంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి. చేశారు. కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలాంటి కేసు నమోదు చేయాలి అన్నది. డెఫినెట్గా ఒకవేళ తప్పుడు కేసా మామూలు కేసు నిజమైన కేసా అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నది తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చూశాను. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. మేడం, యాజ్ పర్ లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తామని, లేకపోతే పుట్టినరోజుకు పెళ్లి రోజుకు మేము సెలవు ఇస్తామని చెప్పి మీరు సీఎం గారు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు. కానీ అది అమలు కావట్లేదు అనేది అమలు అయ్యేదానికి కూడా దాన్ని ఎలాగ చేయాలి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిబ్బంది కొరత ఉంది. కానీ సీఎం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆల్రెడీ అంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా సెలవుల మీద వెళ్ళినా అగైన్ మళ్ళీ మీరే కూర్చొని ఏమంటారు, వాళ్ళందరూ సెలవులు ఇచ్చారు పెళ్లి రోజని పుట్టినరోజని, ఈ రోజుకి ల్యాండ్ ఆర్డర్ తప్పిందని మీరే అంటారు మళ్ళీ. సో దానికి కూడా ఒక యాక్షన్ మిగతా డిపార్ట్మెంట్స్ లాగా ఈజీగా సెలవులు ఇచ్చేదానికి ఉండదు కాబట్టి ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నారు. ఎలా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి, ఏ స్టేషన్ ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్నది ఒక యాక్షన్ ప్లాన్తో వస్తారు. యాక్షన్ ప్లాన్తో వచ్చిన తర్వాత చర్చించు. సరెండర్ ఎన్కాష్మెంట్ కూడా 4 పెండింగ్స్ ఉన్నాయండి. సరెండర్ ఎన్కాష్మెంట్ లాస్ట్ 5 సంవత్సరాల్లో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము ప్రతిసారి కూడా మాక్సిమం వాళ్ళకి ఒక పండగ కన్నా మన దీపావళి మన సంక్రాంతి కన్నా దీపావళి కన్నా మాక్సిమం చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రైట్ అది ఇవ్వాలి. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈరోజు ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫేజెస్ మారేగానే మేము ఇచ్చేస్తాం. Ma'am, recently a hit and over here, ma'am, to your left side, to your left. Yeah, please. Recently a hit and run case happened in West Godavari district, and this inability to apprehend that culprit or the accused person and seize his vehicle is raising questions about the ability to track and trace and seize hit and run cases. It happened in a village called Karla, where a Dalit minor boy who passed intermediate was hit and he died on the spot, and the car escaped, and the police are yet to trace the vehicle and catch hold of the culprit. It has already been 10 days. సార్ ఒకటి విషయం ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా ఆ ట్రేస్ అయితే కనుక వెహికల్ ట్రేస్ అయినా నిందితుడు ఎవరైనా ట్రేస్ అయినా ఇమీడియట్గా తీసుకొస్తాం. అందులో ఎక్కడా కూడా మాకు ఇందులోని దాపరికాలు అవసరం లేదు, ఎవరు బంధుత్వాలు కూడా ఉండవు పోలీసులకి. ఓకే, నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కేసు ఇమీడియట్గా ఒక 2 గంటల్లోనే ట్రేస్ అవుట్ చేయగలం. ఒక్కొక్క కేసు కొన్ని సందర్భాల్లో ఒక 2 days అయినా 3 days అయినా కూడా ట్రేస్ చేయలేకపోవచ్చు. కానీ మా డిపార్ట్మెంట్ దాని మీద ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. 10 రోజులు అయిందండి, నియర్లీ 10 days. యా సార్, దాని మీద టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. మేడం, ఏసీబీ డేటా ఒకటి అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం. ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఈ సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి. ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం ఇది కొద్ది చాలా కష్టపడ్డారు. పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. బై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి.